ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ అయితే అక్క అని పిలు. అక్క అని ఓకే, అంజలి అక్క అని వద్దులే, అక్క అని పిలు. సో ఫస్ట్ థింగ్ అయితే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పు. అంటే ఐ మీన్ టు సే కల్కి ఈజ్ అ వెరీ వెరీ బిగ్ ప్రాజెక్ట్ అండ్ ఆ ప్రాజెక్ట్లో యు ఆర్ ద పార్ట్ అండ్ నాకు తెలిసి చాలా మెయిన్ పార్ట్ నువ్వు, ప్రభాస్ గారి యంగర్ వర్షన్. సో ఎలా అనిపిస్తుంది అంటే లైక్ రిలీజ్కి ముందుంది? రిలీజ్కి ముందు చెప్పాలంటే మోర్ దెన్ ద ఫ్యాక్ట్ దట్ ఐ యాక్టెడ్ ఇన్ కల్కి, డార్లింగ్ గారి ఫ్యాన్గా, నాగశ్విన్ గారి ఫ్యాన్గా ఓకే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. బికాజ్ ఇండియాలో ఒక మైథలాజికల్ ఇంకా సైన్స్ ఫిక్షన్ని కలిపి ఇంత ఎక్స్పెరిమెంటల్ సినిమా తీస్తున్నా అంటే ఇట్స్ అ హ్యూజ్ థింగ్. అండ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అ ఫ్యాన్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్. ప్రభాస్ గారికి పెద్ద ఫ్యాన్? చాలా పెద్ద ఫ్యాన్. ఏ సినిమా నుంచి? ఛత్రపతి మూవీ నుంచా? నేను పుట్టినప్పుడు ఫస్ట్ ఇది ప్రభాస్ గారి సినిమా చూసిన ఛత్రపతి. ఓకే, అప్పటి నుంచి ప్రభాస్ గారి ఫ్యాన్. సో సరదాగా ప్రభాస్ గారిది ఒక డైలాగ్ చెప్పు ఏదైనా, విత్ యాటిట్యూడ్. ఓకే, ఇది నా ఏరియా, నా వాళ్ళు బ్రతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఎన్ని ఏళ్ళకి తరబడి గంజి కోసం ఏడ్చాం, గుద్ద కోసం ఏడ్చాం, కడుపు కాడితే కన్నీళ్లు మింగి బతికాం. ఇప్పుడు ఆ కన్నీళ్లు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతాయి. వాడిపోతే వీడు, వీడిపోతే నేను పోతే నా అమ్మ, అయ్య, మొగుడని ఎవడైనా అధికారం కోసం ఎడపడితే చస్తారు. ఓహో, కళ్ళమట నీళ్ళు వచ్చేసాయి. ఓకే టిష్యూ తీసుకో. దాని కళ్ళమట నీళ్ళు వచ్చేసి అంత ఇన్వాల్వ్ అయ్యావా? ఓకే డన్. సో ఎలా వచ్చింది ఆఫర్ కల్కిలో? సో యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. మార్నింగ్ స్నానం చేసి టిఫిన్ తిందామని కూర్చున్నప్పుడు మై మేనేజర్ కాల్ చేసి డైరెక్ట్గా చెప్పారు, కల్కిలో ప్రభాస్ గారు చిన్నప్పుడు వచ్చాయి. ఓకే, అడిగావా ఎన్ని రోజులు ఏంటి టిఫిన్ తింటున్నాను ఇలా? ప్రభాస్ గారు అని విన్న సెకండ్ ఓకే సార్ అని చెప్పి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయినాం. ఓకే, సో నేను, మా నాన్న, మై హోల్ ఫ్యామిలీ టు బి హానెస్ట్ ఇస్ అ హ్యూజ్ డార్లింగ్ ఫ్యాన్. సో ప్రభాస్ గారి సినిమా కల్కి అని విన్న సెకండ్ వీ స్టార్టెడ్ టు ఇట్. అండ్ యాక్చువల్లీ ఆ రోజు ఏంటంటే వేరే ప్లాన్స్ ఉండే, డబ్బింగ్ కోసం వెళ్ళాలని అనుకున్నాం. అప్పుడు అక్కడ కాల్ చేసి ఇది పిలుస్తున్నారు వెళ్ళొచ్చా అని చెప్పి చాలా చేంజెస్ చేసి అక్కడ వెళ్తే అక్కడ వాళ్ళు కాస్ట్యూమ్ ఇప్పించి అండ్ దెన్ ఐ వెంట్ అండ్ మెట్ నాగి సార్. ఇట్ వాస్ వండర్ఫుల్. ఓకే, సో అంటే లైక్ ఆఫ్టర్ కాస్ట్యూమ్ వేసిన తర్వాత మేము ప్రభాస్ గారిని ఆ కాస్ట్యూమ్లో చూసినప్పుడు అనిపించింది ఏంటంటే చాలా కష్టం ఆ కాస్ట్యూమ్ వేసుకోవడం కానీ, అంటే లైక్ అలాంటి కైండ్ ఆఫ్ అ కాస్ట్యూమా నీది కూడా? అది ఏంటంటే ఇది మీరు బుజ్జి భైరవ సిరీస్ చూస్తే దాంట్లో ప్రభాస్ గారిని ఎట్లా చూపిస్తున్నా అంటే హీఈస్ అ బౌంటీ హంటర్ అన్నట్టు. ఓకే, సో కాశీ వరల్డ్లో పీపుల్కి క్రెడిట్స్ అనేది, కరెన్సీ అనేది ఇట్ ఇస్ యూనిట్స్ అనమాట. ఓకే, సో ఆ యూనిట్స్ ఎర్న్ చేయడానికి పీపుల్ గో హంటింగ్ ఫర్ బౌంటీస్ అండ్ వాళ్ళకి ఆ కాస్ట్యూమ్ ఇస్ అ బౌంటీ హంటర్ కాస్ట్యూమ్. ఓకే, సో ప్రభాస్ గారు పెద్దగా అయినాక వచ్చే కాస్ట్యూమ్ అది. నా కాస్ట్యూమ్ ఏంటనేది మీరు సినిమా చూసి తెలుసుకుంటారు. కష్టపడి చెప్పి ఏదో చెప్తాడు అనుకుంటే సినిమా చూసి తెలుసుకున్నాను. అంతేగా, మామూలు తెలివితేటలు కాదు అసలు. ఓకే, సో అంటే లైక్ ఎన్ని రోజులు చేసావు షూటింగ్? ఎలా? ఎన్ని రోజులు అంటే ఒక 3 days ఉండే, కానీ 2 nights కాన్సిక్యూటివ్ షూట్ ఉండే. అది ఓకే, అది ఒక సెపరేట్ సెట్స్ దానికోసం క్రియేట్ చేశారు అండ్ మీరు చూస్తారు సినిమాలో వాట్ ఇట్ ఈస్ ద సెట్ అని. ఓకే, సో ఆ సెట్ కన్స్ట్రక్ట్ చేసి కంటిన్యూస్ షూట్ దాన్ని ఫినిష్ చేస్తారు. ఓకే, సో బేసికల్గా అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్లో పార్ట్ అయినప్పుడు మనకి అప్లాజెస్ చాలా ఎక్కువగా చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. సో అలా ఈ 3-4 days నువ్వు వర్క్ చేసినప్పుడు నాగశ్విన్ గారి దగ్గర నుంచి ఏదైనా అప్లాజ్ వావ్ సూపర్ చాలా బాగా చేసావు అని ఏమైనా వచ్చాయా డ్యూరింగ్ ద ఎనీ సీన్ చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఏదైనా అప్లాజ్ వచ్చిందా? ఏం చెప్పారు నీకు? నాగశ్విన్ గారు హీ ఈజ్ యాక్చువల్లీ అ వెరీ సింపుల్ అండ్ అ సైలెంట్ పర్సన్. సో ఎట్లా అంటే హీ డజంట్ టాక్ మచ్ ఇన్ టు ద మైక్. ద ఓన్లీ వర్డ్స్ హీ స్పీక్స్ ఆర్ ఓకే లెట్స్ గో ఫర్ రిహర్సల్, 3, 2, 1 యాక్షన్ అండ్ దెన్ కట్. కానీ ఒక్క పాయింట్లో హీ వాజ్ యాక్చువల్లీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ హ్యాపెన్. అదొక కొంచెం కాంప్లికేటెడ్ సీన్ అనమాట. అది ఇట్స్ అ స్టంట్ కైండ్ ఆఫ్ అ సీన్. సో దాంట్లో వెన్ ఐ వాజ్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్ హీ వాజ్ లైక్ గుడ్ జాబ్ ఆకాష్, గుడ్ జాబ్ భైరవ యాక్చువల్లీ. ఎందుకంటే మీకు తెలుసు కదా ప్రభాస్ గారి క్యారెక్టర్ పేరు భైరవ. సో హీ సెడ్ ఇట్ ఇన్ టు ద మైక్, గుడ్ జాబ్ భైరవ అని చెప్పి. సో దట్ వాజ్
గూస్ పింపుల్స్ అని చెప్తారు కదా, గూస్ పింపుల్స్ కాదు సార్, అది గూస్ బంప్స్. మీరు గూస్ పింపుల్స్. మనం జాతిరత్నాలు ఫ్యాన్. ఓహో, మనం అందరం జాతిరత్నాలు. ఓకే, నువ్వు నన్ను కూడా కలిపేసావు అనమాట. అంతేగా. ఓకే డార్లింగ్, ఒకటే. ఓకే, గూస్ పింపుల్స్ అనమాట నీకు. సో when he said it, I was really happy and I was thrilled. ఓకే, సో బేసికల్గా టూ మెనీ స్టార్ కాస్ట్ ఆర్ దర్. అటు బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ అందరితో ఉన్నారు కదా. నీకు ఎవరితోనైనా కాంబినేషన్స్ ఉన్నాయా? నాకు కాంబినేషన్ ఒక సౌత్ ఇండియన్ స్టార్తో ఉంది, నేను చెప్పలేను ఎవరని, మీరు చూసి తెలుసుకోండి. ఓకే, సో ట్రైలర్ లో అంటే రివీల్ అయిందా నువ్వు చేసిన ఏదో ఒక్క సీన్ అయినా? స్పెషల్ అపియరెన్స్ తో కాంబినేషన్ సీన్ అన్నమాట. ఓకే, సో దట్ హెస్ బీన్ కెప్ట్ యాజ్ అ ట్రీట్ ఫర్ ద ఫ్యాన్స్. అండ్ మీరు చూసినట్టు దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, కొన్ని రూమర్స్ కూడా వింటారు మీరు, ఎవరెవరు ఉన్నారు ఏంటనేది. సో మీరు సినిమా చూస్తున్నప్పుడు యూ విల్ డెఫినెట్లీ గెట్ టు నో and you will be seeing a lot of your favorite stars and you will definitely enjoy the film. ఓకే, సో దాదాపు ఎంతమంది ఉండొచ్చు? అంటే చాలా వరకు మేము రూమర్స్ విన్నది ఏంటి అని అంటే కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు, కొంతమంది ఉండి సగం వెళ్ళిపోయారు, ఇలా ఉంది కదా. సో తిప్పి కూడా ఒక 20 మెంబర్స్ ఉంటారా స్టార్ కాస్ట్? అది లెక్కేసుకుంటున్నాడు అయ్యా మనోడు. నిజం చెప్పాలంటే మనకు తెలిసిన క్యాస్ట్ చూస్తేనే మనకి ఎంతమంది ఉన్నారని తెలియదు. దాంట్లో హిడెన్ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారని అడిగితే అది మనకే తెలియదు. ఓకే, సో ట్రైలర్ 1, ట్రైలర్ 2 కూడా రిలీజ్ అయింది కదా. సో రిలీజ్ అయినప్పుడు అనుకున్నావా అంటే నాది ఒక్క ఫ్రేమ్ పడినా బాగుండు, ఆర్ ఎల్స్ నువ్వు ఉన్న సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందా, ఈ సిచ్యువేషన్లో నేను ఉంటానేమో అని, అలాంటిది ఏదైనా వచ్చిందా ట్రైలర్లో? నిజం చెప్పాలంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ వస్తుంది అని. ఎందుకంటే ద ఫిల్మ్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ టాపిక్స్. ఓకే, అశ్వత్థామ గారు, మళ్ళీ భైరవ, అండ్ దెన్ కల్కి, కాళి అని ఇన్ని కాంప్లెక్స్ స్టోరీస్ చూపిస్తున్నప్పుడు దే వుడెంట్ రియలీ గో మచ్ ఇన్ టు భైరవాస్ బ్యాక్ స్టోరీ అని చెప్పి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్. ఓకే, కానీ దేర్ మైట్ బి అ ఫ్యూ ఇన్స్టెన్సెస్ అనుకుంటా వేర్ హిస్ బ్యాక్ స్టోరీ ఇస్ కైండ్ ఆఫ్ షోన్ ఇన్ ద ట్రైలర్. ఓకే, సో కాసేపు కలికిని పెడితే నీ గురించి చెప్పు. అంటే బేసికల్గా నీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ మూవీ నీ ఊహ తెలిసిన తర్వాత? నేను చూసిన మూవీయా చేసిన మూవీ? చేసిన మూవీ చెప్పు. చూసిన మూవీలు చాలా ఉంటాయి. నేను పుట్టినప్పటి నుంచి చిన్నపిల్లలు ఫస్ట్ చెప్పే మాట అమ్మ నాన్న అని ఉంటాయి. నేను సినిమా అట్లా చెప్తుండే అని నా పేరెంట్స్ చెప్పేవారు. ఇది చాలా బాగుంది సార్, మనం వేసుకోవాలి. సో మై ఫాదర్ ఇస్ అ హ్యూజ్ ఫిల్మ్ ఫ్రీక్. చిన్నప్పటి నుంచి నేను చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచే హీ యూస్ టు టేక్ మీ టు వాచ్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ థియేటర్లో. అండ్ ఆ ఆడియన్స్, ఆ యూఫోరియా, ద హైప్ అండ్ హౌ పీపుల్ లవ్ సినిమా, అది ఇట్ గాట్ ఇన్ఫ్యూజ్డ్ ఇన్ టు మీ సిన్స్ ఐ వాజ్ అ బేబీ. ఓకే, సో నేను మాట్లాడడం స్టార్ట్ చేసినప్పటి నుంచే వెన్ పీపుల్ ఆస్క్ మీ నువ్వు పెద్దగా ఏమవ్వాలనుకుంటున్నావు, నేను చిన్నప్పటి నుంచి చెప్పిన మాట ఒకటే, ఏంటి? ఒక హీరో అవ్వాలి. ఓకే, అండ్ నౌ బీయింగ్ ఏబుల్ టు యాక్ట్ ఇన్ ఫిల్మ్స్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఫిల్మ్స్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఓకే, అండ్ నా ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి ఇది నాంది ఉంది కదా, అల్లరి నరేష్ గారు నాంది, దాంట్లో అల్లరి నరేష్ గారు చిన్నప్పుడు చేశాను. ఓకే, అండ్ దానికంటే ముందు దాన్ని కంబ్యాక్ అని చెప్పొచ్చు, ఎందుకంటే దట్ వాజ్ ఐ థింక్ ఇన్ అరౌండ్ 7th or 8th grade. నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు బాలా సార్ ఉన్నారు కదా, బాలా సార్ది నాచ్యార్ అనే సినిమాలో ఒక చిన్న రోల్ చేశాను జ్యోతిక గారి కాంబినేషన్లో. ఓకే సార్, మనకి చిన్నప్పటి నుంచి మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు, పెద్ద పెద్ద సినిమాల్లోనే కనిపించారు. ఓకే, కానీ ఏంటంటే సినిమాకి డిఫరెన్స్ వస్తూ ఉంటుంది చాలా. అండ్ దట్ టు యువర్ ఐస్ ఆర్ వెరీ యూనిక్ కదా, పిల్లి కళ్ళు అంటారు కదా కదా, బేసికల్ గా పిల్లి కళ్ళు నమ్మకూడదని అంటారు. అలా ఎప్పుడైనా నేను చెప్తున్నా నిజమే, నమ్ముతారు, నేను చెప్తున్నాను కాబట్టి నమ్ముతారు. సో బేసికల్గా ఎప్పుడైనా ఇబ్బంది వచ్చిందంటే, నాకు తెలిసి ఐజ్ ప్రభాస్ గారు చిన్నప్పటి క్యారెక్టర్ చేసావు కాబట్టి, అండ్ ఇవాళ చాలా హీరోస్కి కూడా నీకు ఐజ్ అనేవి బ్లాక్ ఉంటాయి కదా, ఇబ్బంది ఏమైనా అయ్యేదా నీకు? యాక్చువల్లీ ఏమైందంటే కల్కి షూట్ వెళ్ళినప్పుడే అప్పుడు దే డోంట్ రియలైజ్ నాకు పిల్లికలు ఉన్నాయని చెప్పి. సో షూట్కి వెళ్ళాక అప్పుడు వాళ్ళు చూసి వీడికి ఐ కలర్ డిఫరెంట్ ఉంది కదా అని చెప్పి అప్పటికప్పుడు వెళ్ళి బ్లాక్ లెన్సెస్ తీసుకొచ్చి వీ హ్యాడ్ టు చేంజ్ ఇట్ అగైన్. అండ్ ఇలా వచ్చి ఇట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిల్మ్ ఐవ్ డన్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఐవ్ యాక్టెడ్ ఇన్ ఇట్స్ లైక్ హీరోగా చిన్నప్పుడు అట్లనే ఉంటాయి. సో ప్రతి సినిమాకి బ్లాక్ లెన్సెస్ ఉంటాయి, కొన్ని సినిమాలకి బ్రౌన్ లెన్సెస్ కూడా వేపిస్తారు. ఇది ఒక కష్టం అని చెప్పొచ్చు, కానీ ఐ లవ్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్. సో కష్టమైనా సరే నాకు ఇష్టమైన ఇది అని చెప్పి ఐ లవ్ డూయింగ్ ఇట్.
ఓకే. సో అంటే లైక్ లెన్సెస్ పెట్టుకున్నప్పుడు అంటే ఇప్పటివరకు యాక్షన్ సీన్స్ ఏమైనా చేసావా నువ్వు? చేశాను, కానీ యాక్షన్ సీక్వెన్సెస్లో అంత కష్టమేమి ఉండవు లెన్సెస్. ఎమోషనల్ సీక్వెన్సెస్లోనే కష్టం ఉంటాయి, ఎందుకంటే ఏడ్చి ఆ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నప్పుడు లెన్సెస్ డిస్టర్బ్ అయ్యి అది కొంచెం కష్టం ఉంటుంది. ఏ సినిమాకి బాగా కష్టపడ్డావు లెన్స్ పెట్టుకొని ఏడుస్తూ? ఇది ఒరు కొడై మర్డర్ మిస్టరీ అని చెప్పి ఒక ఫిల్మ్ ఉంది. దాంట్లో వచ్చి ఐ హ్యాడ్ టు క్రై అ లాట్. ఓకే. కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్లో ఐ హ్యాడ్ టు క్రై కాన్స్టెంట్లీ. ఆ సీక్వెన్సెస్లో మై ఐజ్ టుక్ క్వైట్ అ సఫరింగ్. నీకు ఇట్టే కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి అనుకుంటా కదా? అది అలవాటు అయిపోయింది ఇప్పుడు. అంటే బేసికల్గా బాగా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటావు అనుకుంటా. సో ఇప్పటి వరకు నువ్వు చేసిన సినిమాలు కాకుండా నీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఆర్ ఎల్స్ నువ్వు థియేటర్లో చూసి ఏడ్చిన సినిమా ఏది? బాగా ఎమోషనల్ అయిన సినిమా? సుశాంత్ సింగ్ రాజ్పుత్ గారి దిల్ బెచారా. ఆహా. ఆ సినిమా చూసే ప్రతిసారి ఏడుస్తా. ఓకే. దాంట్లో రెహమాన్ గారి మ్యూజిక్ ఉంటుంది చూడండి, ఇట్ హిట్స్ ద హార్ట్. ఓకే.